మనమైతే ఇప్పుడు బగారా రైస్ చేసుకుంటాము. బగారా అన్నంలో మసాలా సాయిజీరా వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. వాటర్ తర్వాత ఇప్పుడు అన్నం రెడీ అయిపోయింది. చూడండి, బగారా రైస్ రెడీ. ఒకసారి చెంచా పెట్టి కలుపుకుందాం. తర్వాత చూడండి, మనం ఎందుకు కలుపుకున్నామంటే అడుగు గిట మాడంటిందేమో అని కలుపుతున్నాము. అయినా అంటలేదు, బాగుంది. ఇప్పుడు ఇది రైస్ అయిపోయిందనుకో, ఇప్పుడు గుడ్డు కర్రీ చేసుకొని దీంతో కాంబినేషన్ ఎట్లా ఉంటుందో. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు గుడ్డు కర్రీ చేస్తున్నాం. గుడ్డు కర్రీ ఎట్లా ఉంటుందంటే, మన ఉక్కిరి అంటారు కదా, అంటే మామూలుగా ఉల్లిగడ్డలు వేసి కారపొడి వేసి 2 గుడ్లు వేసి మామూలుగా ఇట్లా చేసేసి సైడ్కు రైస్కి పెట్టుకొని సైడ్లో అన్నం తింటుంటే మస్తు మజా ఉంటుంది. 2 గుడ్లు వేస్తున్నాం మనం. గుడ్లు వేసినాక ఈ 2 గుడ్లు వేసినాక మంచిగా కలుపుకుంటే ఏంటంటే అది అడుగు అంటకుండా ఉంటుంది అన్నమాట. ఈ 2 గుడ్లు అయిపోయినాక మంచిగా కలుపుకున్నాం అనుకో, అడుగు అంటకుండా ఉంటుంది. ఇట్లా మామూలు ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నాం అనుకో, అది ఏంటంటే ఆమ్లెట్ టైప్ అయిపోతుంది. అట్లా కాకుండా దాన్ని గ్యాప్ ఇవ్వద్దు, అట్లనే కలిపేసేయాలి. కలిపేస్తుంటే ఏంటంటే మొత్తం విడివిడిగా అయిపోతుంది. అట్లా కలిపేస్తుంటే మొత్తం విడివిడిగా అవుతుంది. కొద్దిగా మాగినాక విడివిడిగా అయిపోతుంది. అంటే దేనికి వేరు అయిపోతుంది. మనం మామూలుగా 2 గుడ్లు వేసి ఇట్లా మామూలుగా వేసినాం అనుకో, అది ఏంటంటే ఆమ్లెట్ టైప్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎట్లా అవుతుందో, ఇట్లా అయిపోతుంది. అంటే విడివిడిగా అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఉక్కిరి అంటారు. తర్వాత మనం రైస్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్లో వేసుకున్నాం, చూడండి ఎలా అనిపిస్తుందో. సూపర్ ఉంది కదా. ఇది బగారా రైస్ అండ్ ఉక్కిరి గుడ్డు కర్రీ.